తిరిగి నుంచుంటాను. హాయ్. నమస్కారం. నీ మూడు చూసి చూడనట్టు యాక్ట్ చేస్తాడు. పిలువ ఆయన్ని. ఏమండి ఇలా రండి. పనిలో ఉన్నాను కదా. రమ్మంటున్నానా? కొడితే కొట్టాలి. ఏంటంట? మీ అబ్బాయి వచ్చాడు. చూశాను. కూర్చోమను, కాఫీ తాగి వెళ్ళొచ్చాను. మీ అబ్బాయి మొదటి నెల జీతం తీసుకున్నాడు. అది మీ చేతికి ఇవ్వాలట. రే ఇవ్వరా, తీసుకో. ఫస్ట్ మంత్ జీతం ఆశీర్వదించండి. రేయ్ పట్టుకోరా. నేను చెప్పాను కదా ఈయన ఏదో ఒకటి కెలుపుతాడు. ఏమైందండి? ఇవ్వండి. ఏయ్ మహేష్, గోవిందు, అందరూ ఇలా రండి. మీరు కూడా లేచి నుంచోండి. ఎందుకు? ఆ. సరే ఇప్పుడు చెప్పు, ఎందుకు వచ్చావు? ఇప్పుడే చెప్పాను జీతం మీకు ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చానని. మళ్ళీ చెప్తే నీ సొమ్ము ఏమైనా పోతుందా? చెప్పరా. ఓ, అందరి ముందు కాళ్ళ మీద పడాలా? అర్థమైంది. ఫస్ట్ మంత్ జీతం తీసుకున్నాను. మీ చేతికి ఆశీర్వాదం. దానికెందుకు నవ్వు? కాళ్ళకి దండం పెట్టవా? దండం పెట్టవా? ఆశీర్వదించండి నాన్న. దాసు, చూసావా? నువ్వెప్పుడు అంటూ ఉంటావే పిల్లాడికి బాధ్యత లేదు, ఊరి మీద పడి తిరుగుతుంటాడు, గొడవలు తీసుకొస్తాడు అని. మావయ్య నువ్వు బయటికి రండి, సంపెత్తను. మొదటి నెల జీతం తీసుకుని ఫస్ట్ నా చేతికిచ్చి ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాడు. మావయ్య హీస్ లయింగ్. ఫస్ట్ నేను ఈయన చేతికి ఇవ్వలేదు, అమ్మ చేతికే ఇచ్చాను. అమ్మే ఈయన చేతికి ఇమ్మని ఇక్కడికి తీసుకొచ్చింది. జరిగింది ఎవరైనా అడిగారా? వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి. చాలు చాలు. హాయ్ అమ్మా. రామ్మా. నేను నా ఫ్రెండ్ తో పెళ్లి షాపింగ్ చేయడానికి బయటికి వెళ్ళాను. తను బయట వెయిట్ చేస్తోంది. మీరు తప్పుగా అనుకోకపోతే తనని పిలవనా? ఏమా, ఇది కూడా మమ్మల్ని అడగాల? చెప్పు, తీసుకురా. అమ్మా, తనే నా ఫ్రెండ్ అనన్య. రామ్మా. అనన్య, ఇతనే శక్తి, నా కాబోయే భర్త. ఇతను రుద్ర, శక్తి బెస్ట్ ఫ్రెండ్, నాకు తోడుపుట్టిన అన్నయ్య లాంటి వారు. కూర్చోమ్మా. దీపిక, నీ ఫ్రెండ్ మహాలక్ష్మిలా ఉంది. మహాలక్ష్మి లాగా కాదు, మహాలక్ష్మి. మా అబ్బాయి రుద్ర ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. 80,000 జీతం. తిన్రా. 3 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. తప్పు. మూసుకొని తిను. అన్నట్టు నేను మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నాకు ఉద్యోగం రావడానికి, ఇప్పుడు నేను మీకు పార్టీ ఇవ్వడానికి కారణం ఈవిడే. ఈవిడ లేకపోతే ఇదేది జరిగేది కాదు. అలాగా? అవును, మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందమ్మా? పిచ్చ క్లోజ్. కలిసాం. మేము కలిసామమ్మా. ఒకసారి కలిసామమ్మా. నువ్వేం చేస్తుంటావు? ఇక్కడే బీవెల్ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్ గా చేస్తున్నానమ్మా. మీ ఇల్లు ఎక్కడుంది? అమ్మా నాన్న ఏం చేస్తున్నారు? రేయ్ భోంచే. మీరు చెప్పండి. అమ్మా నాన్న చిన్నప్పుడే చనిపోయారమ్మా. హోంలోనే పెరిగాను. ఇప్పుడు దీపికతో హాస్టల్లో ఉంటున్నాను. నువ్వెందుకమ్మా బాధపడతావు? మేమందరం ఉన్నాగా. నేను కూడా ఉన్నాను. అంటే అందరం ఉన్నాం అంటున్నా. మీరు దాని గురించి ఏం దిగులు పడకండి. అమ్మ నాన్న లేరని. అమ్మ నాన్నని దేవుడు మీకు ఇవ్వలేదంటే దానికి ఏదో కారణం ఉంటుంది, ఏదో ఒక బంధం. దేవుడు లేరని అలాంటివి ఆయన. మరీ బటర్ రాసేకు. నువ్వు వెళ్ళరా, నువ్వు పక్కకి తిను. వద్దు, పర్వాలేదు, మీరు కంటిన్యూ చేయండి, నేను ఇక్కడే కూర్చుని తింటాను. అది మీరు నూడిల్స్ వద్దా? ఓకే. తను మన క్యాండిడేట్ కాదు. ఎక్కడుంది? దీపిక ఇక్కడే ఉద్యోగం చేస్తున్నట్టు చెప్పింది. హాయ్. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. నిజమే, బానే ఉన్నారు.
వెరీ గుడ్. సారీ, ఏంటి ఇలా వచ్చారు? షాపింగ్కి వచ్చాను. షాపింగా? హాస్పిటల్లోనా? షాప్ మాస్టర్ చెకప్కి వచ్చాను. మీకా? కాదు, అమ్మకి. అమ్మ వచ్చారా? ఎక్కడ? లేదు, అమ్మ రాలేదు. ఫస్ట్ ప్రాసెస్ ఏంటి, వర్కౌట్ అవుతుందా అవ్వదా, తర్వాత జాతకాలు, నక్షత్రాలు, మంచి రోజు, ఇవన్నీ సెట్ మీరు దేని గురించి అంటున్నారు? అదే మేడం, అదే మాస్టర్ చెకప్ కి ఎంత అవుతుందని అడిగి వెళ్దామని వచ్చాను మేడం. రేపొద్దున అమ్మని ఎంటీ స్టమక్ తో తీసుకురండి. లేదు, నైట్ నుంచి వస్తున్నామంటాను. నో 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 నో. కాఫీ రాయిది. కాఫీయా? అమ్మా, మాస్టర్ చెకప్కి వెళ్ళేటప్పుడు కాఫీ తాగకూడదు, ఎంటీ స్టమక్ తోనే వెళ్ళాలి. నేనెప్పుడు చెప్పాను రా మాస్టర్ చెకప్ పెడతారని? నువ్వు చెప్పరా, నేనే చెప్తున్నా. నేను బాగానే ఉన్నాను కదరా. బాగున్నానని నువ్వు అనుకుంటే నువ్వు బాగోలేవు. నీ కొంట్లో బాగాలేదు, చెప్పేది విను రా. కాఫీ రా. కాఫీ కదా, నేను తాగుతా. ఎక్కడికి తీసుకెళ్తున్నావురా? రామ్మా, రామ్మా. ఇటు 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 ఇటు. హాయ్, మేము వచ్చేసాం. మీరు ఎక్కడున్నారు? రిసెప్షన్ లో వెయిట్ చేయండి, వస్తాను. రే అల్లరోడా, ఇందుకేనా నన్ను ఇంత దూరం తీసుకొచ్చావు? అవును, డోంట్ డిస్టర్బ్, గో సైడ్. హాయ్. హాయ్. రండమ్మా. ఎంటీ స్టమక్ తోనే వచ్చారు? నైట్ నుంచి ఫుల్ ఎంటీ. రండమ్మా. ఎవరొచ్చారో చూసావా? కూర్చోమ్మా, కూర్చో. ఎందుకు షాక్ అవుతుంది? దాని మీద తలపెట్టి ఊపిరి బాగా పీల్చండి. మా, ఏంట్రా? ఏం లేదమ్మా, మిషన్కి ఏమైనా అవుతుందేమో. ఇందులో అన్ని రిపోర్ట్స్ ఉన్నాయమ్మా. సరే వెళదామా? బయలుదేరు. నాన్న రుద్ర, నేను కాఫీ తాగి అలాగే పార్కింగ్ లో వెయిట్ చేస్తాను. నువ్వు మాట్లాడాల్సిందంత వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు కాఫీ తాగావా? తాగాను. టిఫిన్ తిన్నావా? తినలేదు. తినలేదు కదా. పో, అమ్మని తీసుకెళ్ళి బాగా మెక్కు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నాకంటే ముందు నీకు పెళ్ళైపోయేలా ఉంది. నీకంటే ముందు నా పెళ్లి జరిగితే నీకేమైనా ప్రాబ్లమా? తను తినకుండా వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళు. నువ్వేంటి? వస్తానమ్మా, ఒక రోజు ఇంటికి రా. తప్పకుండా వస్తానమ్మా. ఈ డ్రెస్ లో కూడా భలే అందంగా ఉన్నావు. అయ్యో, నువ్వు కూడా అందంగా ఉన్నావు. చాలు పో, నేను మాట్లాడాలి. పో. ఏంటి? ఏం లేదంటే స్ట్రైట్ గా విషయానికి వచ్చేస్తాను. అమ్మ చెప్పింది కదా ఒకరోజు ఇంటికి వచ్చి భోంచేసి వెళ్ళమని. ఒకరోజు కాదండి, జీవితాంతం మీరు నాతో ఉండాలని ఆశపడుతున్నాను. మా అమ్మకి కోడలుగా, నాకు భారీగా. పెళ్లి చేసుకుందామా? ఏంటి, నా గురించి తెలుసుకోవాలా? నా గురించి చెప్పనా? ఓకే, ఈ దమ్ము కొట్టడం, గుట్కా నవ్వడం, సంథింగ్ సంథింగ్ ఇవన్నీ మనకు నచ్చవు. ఎప్పుడైనా పెగ్గేస్తాను. మీకు నచ్చకపోతే నేను పెగ్గేసేటప్పుడు అందులో నీళ్లు పోసిచ్చి మీరు కూర్చొని చూడొచ్చు. సరే, అది వదిలేండి. మిమ్మల్ని జీవితాంతం కంటికి రెప్పలా చూసుకుంటాను అని అస్సలు చెప్పనండి. నేను చేసే అల్లరికి మీరు బోర్మని ఏడుస్తారు. కానీ దాన్ని ఎలా మేనేజ్ చేయాలో, ఎలా కాంప్రమైజ్ చేయాలో నాకు బాగా తెలుసు. మొత్తానికి ఏమంటున్నానంటే, మీరు ఏడ్చినా నవ్వినా దానికి పూర్తి కారణం నేనే అవుతాను. ఇప్పుడేంటి, మీ అమ్మని బాగా చూసుకున్నానని నా మీద లవ్ వచ్చిందా? అదే కారణమైతే ఇక్కడికి వచ్చే అందరినీ నేను అలాగే చూసుకుంటాను. మా అమ్మని చూసుకోవడం వల్ల మీ మీద నాకు లవ్ రాలేదండి. నా ఫైల్ పోగొట్టుకున్న రోజు మిమ్మల్ని రోడ్డు మీద చూశాను. పేద పిల్లల్ని వాళ్ళు ఉంటున్న చోటుకి వెళ్ళి కలిసి వాళ్ళకి పుస్తకాలు, పెన్సిళ్ళు ఇచ్చి వాళ్ళ మొహాల్లో, వాళ్ళ నవ్వులో దేవుడు చూశారు కదా, అదేనండి దేవుడు. ఆ పిల్లలందరితో కలిసి ఒక సెల్ఫీ తీసుకున్నారు చూడండి. ఆ రోజే అక్కడ పడిపోయానండి. చాలు. ఓకే, మీరు బాగా టైం తీసుకోండి, ఎంత టైం కావాలన్నా తీసుకోండి. నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. ఒక 2 seconds లో డిసైడ్ చేసి చెప్పండి. బాగా 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 టైం తీసుకొని ఆలోచించి. అనన్య, అనన్య మేడం, కొంచెం చెప్పి వెళ్తే బాగుంది. ఇప్పుడు నేనేం చెప్పను.
రేపు